ఇది అమెరికన్ హాంటెడ్ హౌస్ పార్ట్ 2 వీడియో. ఎవరైనా పార్ట్ 1 చూడకుండా ఈ వీడియోని ఓపెన్ చేస్తుంటే ఫస్ట్ ఆ పార్ట్ 1 చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్ గా అర్థమవుతుంది. నేను పార్ట్ 1 వీడియో ఎండింగ్ లో ఈ వీడియో మీకు నచ్చుంటే పార్ట్ 2 కోసం మీరు ఇంట్రెస్ట్ గా ఉంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి అని చెప్పాను. చాలా మంది కామెంట్ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మధ్యలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ వీడియో కొంచెం లేట్ అయింది, దానికి చాలా చాలా సారీ. పార్ట్ 2 స్టోరీని కంటిన్యూ చేయబోయే ముందు పార్ట్ 1లో మీరు విన్న స్టోరీని మీకు బ్రీఫ్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 1960లో అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన స్టోరీ ఇది. రోజ్ తన హస్బెండ్ అయిన జిమ్మీ వాళ్ళ 14 సంవత్సరాల కూతురైన ఇమ్మ ఒక ఇల్లును కొనుక్కుంటారు. ఆ ఇంట్లో వీళ్ళకంటే ముందున్న ఫ్యామిలీలో ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరుగుతుంది. వైఫే తన హస్బెండ్ ని కత్తితో పొడిచి చంపేస్తుంది. ఈ విషయం తెలిసినా సరే రోజ్ వాటిని బయట చెప్పకుండా ఆ ఇంటిని కొనుక్కుంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నుంచి రోజ్ హస్బెండ్ అయిన జిమ్మీకి వింత వింత శబ్దాలు వినిపించడం, తెల్లటి ఆకారం కనిపించడం జరుగుతూ ఉండేవి. అలా జరుగుతున్న టైంలోనే తన మెట్లు దిగుతున్న సమయంలో తన కాళ్ళని ఏదో వికృతమైన చెయ్యి పట్టి లాగేసినట్టు అనిపిస్తుంది. ఆ టైంలోనే ఎన్నో రోజులుగా తను దాచుకోనున్న మాటలన్నిటినీ రోజ్తో చెప్తాడు జిమ్మీ. అవన్నీ విన్న రోజ్ మైండ్ లో ఎన్నో ఆలోచనలు రన్ అవుతాయి. అదే టైంలో వాళ్ళ ఇంటి పక్కనున్న ఒక ముసలావిడి చెప్పిన మాటలతో తను అదే ఇంట్లో పాస్ట్ లో ఉండి మెంటల్ ఇంబ్యాలెన్స్ తప్పి తన హస్బెండ్ ని కత్తితో పొడిచి చంపారు అని చెప్తున్న జూలీని కలవడానికి మెంటల్ హాస్పిటల్ కి వెళ్తుంది రోజ్. అక్కడికి వెళ్లి జూలీతో మాట్లాడిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తన హస్బెండ్ ని జూలీ చంపలేదు. అలాగే వీళ్ళందరూ అనుకుంటున్నట్టు ఆ ఇంట్లో ఉన్న ఆత్మ జూలీ హస్బెండ్ అయిన హెన్రీది కాదు, అసలు అది మగ ఆత్మే కాదు, ఆడదయ్యం. జూలీ చెప్పిన మాటలకి రోజ్ షాక్ అయిపోతుంది. వాళ్ళు ఇప్పటి వరకు అనుకున్న దానికి ఇప్పుడు జూలీ చెప్పిన మాటలకి అస్సలు సంబంధమే లేదు. అప్పుడే రోజ్ జూలీతో, ఇప్పటి వరకు మేమందరం నీ హస్బెండే ఆత్మ అనుకుంటున్నాం, కానీ కాదని నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు ఆ ఇంట్లో ఉన్న సమయంలో ఇలాంటివి ఏమన్నా జరిగాయా అని అడుగుతుంది. దానికి జూలీ తన గతం చెప్పడం మొదలుపెడుతుంది. జూలీ, తన హస్బెండ్ అయిన హెన్రీ, వాళ్ళిద్దరు పిల్లలు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నారు కొన్నాళ్ళ వరకు. ఆ తర్వాత హెన్రీ అనే మనిషికి ఏదో వింత శబ్దాలు, మూలన తెల్లటి ఆకారాలు కనిపించడం మొదలయ్యాయి. ఈ హెన్రీ అనే మనిషి మొదట్లో వాటినేవి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒకరోజు రాత్రి తను నిద్రపోతున్న సమయంలో తన కాళ్ళ దగ్గర ఒక తెల్లటి ఆకారం నిలబడుకుండడం తనకు కనిపించింది. అప్పుడే జూలీని కూడా లేపి జరిగిన విషయం చెప్పాడు. బట్ జూలీ నువ్వు భ్రమపడి ఉంటావులే అని తనని సర్ది చెప్పి పడుకోబెట్టేసింది. బట్ హెన్రీకి మాత్రం రిపీటెడ్ గా ఇలాంటి శబ్దాలు వినిపించడం, తెల్లటి ఆకారాలు కనిపించడం జరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల ఈ హెన్రీ అనే మనిషి ఎవరైతే ఉన్నారో తన మెంటల్ హెల్త్ చాలా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు. ఎవరో తనని చూస్తున్నట్టు, దూరం నుంచి తన పేరుని పిలుస్తున్నట్టు, ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో నలిగిపోతూ ఉండేవాడు. తన బిహేవియర్ చూసి జూలీ ఎంతగానో భయపడింది. జూలీ హెన్రీని తీసుకొని ఒక చర్చికి వెళ్ళి ప్రీస్ట్ దగ్గర ప్రార్థన కూడా చేయించింది. ఆ ప్రీస్ట్ చెప్పిన విషయం ఏంటంటే ఈ మనిషి దేన్నో చూసి చాలా చాలా భయపడ్డాడు, ఇతను మామూలు మనిషి కావాలంటే ఆ భయాన్ని పోగొట్టాలి. తర్వాత జూలీ హెన్రీని తీసుకొని ఇంటికి వెళ్ళింది. తనని ప్రశాంతంగా కూర్చోబెట్టి అసలు నీ లైఫ్ లో ఏం జరుగుతుందో నాకు క్లియర్ గా చెప్తావా అని అడుగుతుంది. కానీ చెప్పే పొజిషన్ లో ఇప్పుడు హెన్రీ లేడు. తన ఆ స్టేజ్ దాటిపోయాడు. తన ఆలోచనలు తన కంట్రోల్లో లేకుండా పోయాయి. అలా జరుగుతున్న సమయంలోనే ఒకరోజు రాత్రి జూలీ కిచెన్ లో వంట చేస్తుంది. ఇద్దరు పిల్లలు వాళ్ళ రూమ్స్ లో ఆడుకుంటూ ఉన్నారు. సడన్ గా జూలీ దగ్గరికి హెన్రీ వచ్చి, నేను ఇప్పటి వరకు దేన్ని చూసి భయపడుతున్నానో నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, రా చూపిస్తారా అని చెప్పి కిచెన్ లోంచి జూలీని లాక్కుపోతాడు హెన్రీ. ఒక కటన్ వెనక ఒక మనిషి నిలబడుకున్న లాంటి రూపం అక్కడ కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూసిన జూలీ షాక్ అయిపోతుంది. అసలు ఇది ఏంటి, ఇక్కడెందుకుంది అని. హెన్రీ మాత్రం నువ్వేం ఆలోచించకుండా నీ చేతిలో ఉన్న కత్తితో దాన్ని పొడిచేసి అని పక్కన నిలబడి చెప్తూ ఉన్నాడు. హెన్రీని ఇన్ని రోజుల పాటు భయపెట్టి బాధ పెట్టిన దీన్ని నేను వదలనని చెప్పి జూలీ తన చేతిలో ఉన్న కత్తితో దాన్ని పొడుస్తుంది. కటన్ మొత్తం రక్తం. అప్పుడే కటన్ వెనక నుంచి ఒక ఆకారం కింద పడుతుంది.
అది ఒక మనిషి. ఆ మనిషి పేరు హెన్రీ. కింద పడిపోయిన హెన్రీని చూసిన జూలీ షాక్ అయిపోతుంది. తన చేతులతో తనే తన హస్బెండ్ ని పొడిచారనే విషయం తన మనసును తొలిచేస్తుంది. అప్పుడే ఒక ప్రశ్న తన మదిలో మెదిలింది. తన పొడిచింది కట్టన్ వెనుకున్న తన హస్బెండ్ అయితే తనని కిచెన్ లోంచి బయటకు తీసుకొచ్చింది ఎవరు? చుట్టుపక్కల చూసింది, తనకి ఎవరూ కనిపించలేదు. పక్క రూమ్ లో ఉన్న పిల్లలు కూడా బయటకు వచ్చారు. వాళ్ళు చూసిన మొదటి దృశ్యం, వాళ్ళ నాన్న కింద రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ చేతిలో కత్తి ఉంది. జూలీకి మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. అప్పుడే తనకి ఒక సన్నని నవ్వు వినిపిస్తుంది. ఒక మూలన ఒక తెల్లటి ఆకారం, తెల్ల గౌనులో ఎంతో వికృతమైన నవ్వుతో ఒక ఆడ మనిషి ఆత్మ జూలీ కనిపిస్తుంది. అంతే, జూలీ అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా అటు కానీ ఇటు కానీ వేయలేదు. పొద్దున పోలీసులు వచ్చేంత వరకు కూడా ఆ గోడకి అలానే ఆనుకొని పోయి ఉంది. పోలీసులు తనకి మెంటల్ ఇంబ్యాలెన్స్ తప్పి తను తన హస్బెండ్ ని చంపింది అనుకున్నారు. జూలీ గతం విన్న రోజ్ ఒక వింత విషయాన్ని గమనిస్తుంది. జూలీ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ దయ్యం టార్గెట్ చేసింది హెన్రీని. రోజ్ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ దయ్యం టార్గెట్ చేసింది జిమ్మీని. వాళ్ళలో ఉండే ఒకే ఒక కామన్ పాయింట్, వాళ్ళు ఫాదర్స్. రోజ్ గమనించిన విషయం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఆ ఇంట్లోకి ఏ ఫ్యామిలీ అయితే వెళ్తుందో ఆ ఫ్యామిలీలో ఉన్న నాన్నని ఆ దయ్యం టార్గెట్ చేస్తుంది. ఫస్ట్ వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు చూసేది నిజమా కాదా అని ఒక మెంటల్ ట్రోమాలోకి వాళ్ళని నెట్టేస్తుంది. తర్వాత వాళ్ళని భయపెడుతుంది, తర్వాత వాళ్ళని చంపేస్తుంది. మాటలన్నీ అయిపోయిన తర్వాత రోజ్ జూలీతో ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే జూలీ మాత్రం మీ హస్బెండ్ జాగ్రత్త అని చెప్తుంది. రోజ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, తనకి సగం తెలుసు, సగం తెలీదు. నిన్నటి వరకు ఆ ఇంటి గురించి కానీ ఆ ఇంటి బ్యాక్ స్టోరీ గురించి కానీ తనకు తెలీదు. బట్ ఇప్పుడు ఆ ఇంటి గురించి ఆ ఇంటి బ్యాక్ స్టోరీ గురించి తనకి తెలుసు. కానీ తనకి తెలియని ఒకే ఒక విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్న దయ్యం ఎవరు, ఎందుకని ఆ ఇంట్లోకి వెళ్ళిన ఫ్యామిలీస్ లోని హస్బెండ్స్ మాత్రమే టార్గెట్ చేస్తుంది అని. అలా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన రోజ్ తన హస్బెండ్ తో కానీ తన కూతురుతో కానీ ఎవ్వరితో మాట్లాడలేదు. తన రూమ్ లోనే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది. తను ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, జూలీ లైఫ్ లో జరిగినట్టే తన చేతులతోనే తన హస్బెండ్ ని చంపే రోజు ఏమన్నా వస్తుందా, ఆ దయ్యం అలాంటి పనులు ఏమన్నా చేస్తుందా అని. ఇలా వీటి గురించి ఆలోచిస్తూ నడుస్తున్న సమయంలో రోజ్ ఒక వింత విషయాన్ని గమనిస్తుంది. అదేంటంటే, తను నడుస్తున్నప్పుడు ఒక దగ్గర ఒక శబ్దం వస్తుంది, ఒక దగ్గర ఇంకో రకమైన శబ్దం వస్తుంది. అప్పుడే రోజ్ తన రూమ్ లో ఒక సీక్రెట్ బేస్మెంట్ రూమ్ ఉందని గమనిస్తుంది. రోజ్ మెల్లగా ఆ బేస్మెంట్ రూమ్ లోకి అడుగులు వేస్తుంది. అక్కడ మొత్తం చిమ్మ చీకటిగా ఉంది. రోజ్ చేతిలో ఒక టార్చ్ లైట్ పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ కిందకి దిగింది. ఎంతో దుర్వాసనతో ఎంతో దారుణమైన వాతావరణంలా అనిపిస్తుంది. అక్కడ ఎవరినో కట్టేసినట్టు ఒక తాడును కూడా రోజ్ చూసింది. ఈ ప్రదేశాన్ని ఎవరు కొన్ని సంవత్సరాలుగా ఓపెన్ చేయలేదని రోజ్కి చాలా క్లియర్గా అర్థమైంది. అప్పుడే అక్కడ రోజ్ ఒక డైరీని చూస్తుంది. అసలు ఆ డైరీ ఏంటి, ఆ డైరీలో ఉన్న స్టోరీ ఎవరిది, ఈ బేస్మెంట్ రూమ్ వెనుకున్న సీక్రెట్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే అమెరికన్ హాంటెడ్ హౌస్ పార్ట్ 3 కోసం మీరు వెయిట్ చేయాలి. ఈ అమెరికన్ హాంటెడ్ హౌస్ స్టోరీని పార్ట్ 2తోనే ఎండ్ చేసేద్దాం అనుకున్నా, అలానే షూట్ చేశా. ఎడిటింగ్ స్టేజ్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ వీడియో ఫుటేజ్ దగ్గర దగ్గర 40 మినిట్స్ ఉంది. 40 మినిట్స్ ఒక హారర్ స్టోరీ వినడం అంటే అది చాలా చాలా కష్టం. అందుకే పార్ట్ 3 కూడా కట్ చేశాను. ఈ స్టోరీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ పార్ట్ 3 అనైనా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.